ఉత్తరప్రదేశ్ లో వారణాసిలో గల జ్ఞాన్వాపి మసీదుకి తెలుగు భాషకి లింక్ ఉందా? ఈ ప్రశ్నకి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మసీదులో శివాలయం ఉండేదని, దాన్ని పడగొట్టి మసీదు కట్టారంటూ హిందూ సంఘాలు సాక్ష్యాధారాలతో స్పష్టం చేస్తున్న వేళ ఈ వ్యవహారం అనూహ్య మలుపు తీసుకుంది. ఈ మసీదులోని గోడలపై తెలుగు శాసనాలని పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. మొత్తం 3 శాసనాలని తెలుగులో రాసి ఉన్నట్టు నిర్ధారించారు. ఈ మేరకు మైసూరులోని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎపిగ్రఫీ విభాగం దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలని రిలీజ్ చేసింది. పురావస్తు శాఖ ఎపిగ్రఫీ విభాగం డైరెక్టర్ కె మునిరత్నం రెడ్డి నేతృత్వంలోని నిపుణుల బృందం తెలుగులో ఉన్న ఈ 3 శాసనాల్ని గుర్తించింది. దీనిపై ఓ నివేదికని రూపొందించింది. ఈ శాసనాలు 12 నుంచి 17వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారు. కాలక్రమేణా అవన్నీ ధ్వంసమైనట్టు తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ 3 శాసనాల్లో ఒక దాంట్లో నారాయణ భట్లు, ఆయన కుమారుడు మల్లన్న భట్లు పేరు కనిపించడం ప్రాధాన్యతని సంతరించుకుంది. వారణాసిలో వెలిసిన కాశీ విశ్వనాథుడి ఆలయ నిర్మాణ పర్యవేక్షణ కోసం తెలుగు బ్రాహ్మణుడు నారాయణ భట్లు 15వ శతాబ్దంలో అక్కడికి వెళ్లారని ఈ శాసనాల్లో రాసి ఉంది. దీనిపై టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 1458 నుంచి 1505 మధ్య కాలంలో జౌన్పూర్ ని పరిపాలించిన హుస్సేన్ షర్కీ సుల్తాన్ హయాంలో కాశీ విశ్వనాథుడి ఆలయం కూల్చివేతకి గురికాగా 1585లో దాన్ని జీర్ణోద్ధరించారు. రాజా తోడర్మల్ ఈ ఆలయాన్ని అప్పట్లో జీర్ణోద్ధరించారని, ఈ పనుల్ని పర్యవేక్షించడానికి తెలుగు బ్రాహ్మణుడు నారాయణ భట్లు కాశీకి వెళ్లి అక్కడే నివసించినట్టు మునిరత్నం రెడ్డి వివరించారు. తెలుగుతో పాటు సంస్కృతం, తమిళం, కన్నడ భాషలకి చెందిన లిపి, శాసనాలు కూడా జ్ఞాన్వాపి మసీదు గోడలపై ఉన్నాయని మునిరత్నం రెడ్డి వివరించారు. మరో శాసనంలో తమిళనాడుకి చెందిన నారాయణ రామన్ అనే బ్రాహ్మణుడి పేరు ఉన్నట్టు చెప్పారు. ఈ ఒక్క మసీదు ఆవరణలోనే మొత్తంగా 34 భాషల్లో వేర్వేరు శాసనాలు ఉన్నాయనే నిర్ధారణకు వచ్చామని తెలిపారు.